సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా ఈ జంట 7 అడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా తెలుగు కొడవ సాంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు పూర్తయ్యాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలో ఈ జంట రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అయితే పెళ్లి వేడుక ముగిసిన వెంటనే రష్మిక తన సోషల్ మీడియా వేదికగా భర్త విజయ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రష్మిక తన పోస్ట్లో విజయ్ దేవరకొండను తన భర్తగా పరిచయం చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. నా ప్రియమైన వారికి నా భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నాను. నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉండటం అంటే ఎలా ఉంటుందో చూపించిన మనిషి. పెద్ద కలలు కనటం తప్పు కాదని నాకు ప్రతిరోజు చెబుతూ నా కలల్ని నిజం చేసుకోవడానికి నాకు తోడుగా నిలిచిన నా సర్వస్వం అతడు అంటూ రష్మిక రాసుకొచ్చారు. కాగా వివాహ తంతు ముగియటంతో ఇప్పుడు వీరు రిసెప్షన్ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మార్చి 4న హైదరాబాద్లో సినీ, రాజకీయ, ఇతర ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికోసం ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని విరోషు దంపతులు ఆహ్వానించారు. ప్రధానిని నేరుగా కలిసి రిసెప్షన్ ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 4న తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలను ఇన్వైట్ చేశారు. గీతా గోవిందం సినిమాతో మొదలైన వీరి ప్రయాణం డియర్ కామ్రేడ్తో బలపడి నేడు నిజ జీవితంలో ఒక్కటవటం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో విరోషు వెడ్డింగ్ అనే హ్యాష్-ట్యాగ్ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్లో ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.